మార్నింగ్ ఫ్రెండ్స్, ఈరోజు ఐఎఫ్ఎంఐఎస్లో హెచ్ఆర్ఎంఎస్లోకి ఎలా లాగిన్ అవ్వాలి, ఉద్యోగులు ఎలాంటి డీటెయిల్స్తో లాగిన్ అవ్వచ్చు, సో లాగిన్ తర్వాత ఎలాంటి డీటెయిల్స్ తెలుస్తాయో ఆ వివరాలు పూర్తిగా చూద్దాం. రైట్, సో ఇక్కడ లాగిన్ వెబ్సైట్ చూస్తే ఐఎఫ్ఎంఐఎస్ telanggana.gov.in/adms లాగిన్ని క్లిక్ చేస్తే మీకు అక్కడ స్క్రీన్ ఆప్షన్ వస్తుంది. అక్కడ మీరు చూస్తే సైన్ అప్ ఆప్షన్ ఉంది. సో దాంట్లో ఎంప్లాయీ కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ అని మనం క్లిక్ చేయాలి. సో సెర్చ్ పైన క్లిక్ చేస్తే మనకు కింద నేమ్ వస్తుంది, ఎంప్లాయీ కోడ్ వస్తుంది, మొబైల్ నెంబర్ వస్తుంది. అంటే ఆ మొబైల్ నెంబర్ పూర్తిగా మనకు కనబడదు. సో దానికి రిలవెంట్గా ఉన్న మొబైల్ నెంబర్ మళ్ళీ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయాలి. సో వెరిఫైని క్లిక్ చేసిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్కి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది మెసేజ్గా వస్తాయన్నమాట. సో మీ మొబైల్ పైన వచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయండి. సో మళ్ళీ మీకు ఒక స్క్రీన్ వస్తుంది. ఫస్ట్ టైం లాగిన్ కాబట్టి ప్లీజ్ సెట్ ఏ న్యూ పాస్వర్డ్ ఫర్ యువర్ అకౌంట్ అని చెప్తుంది. పాస్వర్డ్కి క్రైటీరియాస్ ఉన్నాయి. మినిమం 6 క్యారెక్టర్ ఉండాలి, 1 అప్పర్ లెటర్ ఉండాలి, 1 లోవర్ లెటర్ ఉండాలి, అట్లీస్ట్ 1 నంబర్ ఉండాలి, అట్లీస్ట్ 1 సింబల్ ఉండాలి. సో అవి చూసుకొని మీ పాస్వర్డ్ 2 ఒకసారి ఎంటర్ చేయండి, మళ్ళీ ఇంకోసారి కన్ఫర్మ్ చేసి సెట్ పాస్వర్డ్ అండ్ లాగిన్ పైన క్లిక్ చేయాలన్నమాట. సో మీ పాస్వర్డ్ సెట్ అయిన తర్వాత బ్యాక్ టు లాగిన్కి వెళ్ళి మీకు ఇప్పుడు మీకున్న ఎంప్లాయీ ఐడి అనేది యూజర్ నేమ్, మీరు ఇందాక సెట్ చేసిన పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ కావండి. సో లాగిన్ అయిన తర్వాత మీకు ఈ డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్, ఈ పెన్షన్, ఈజీపీఎఫ్, అడ్మిన్, వర్క్ లిస్ట్, ఈహెచ్ఆర్ ప్రొసీడింగ్, లీవ్స్, WAMIS. సో వీటి మీద ఇంకా ఫంక్షనాలిటీ ఇంకా డీటెయిల్గా డెవలప్ కాలేదు. కానీ మెయిన్గా ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ మీద క్లిక్ చేస్తే మీకు ఎంప్లాయీకి సంబంధించిన ఎంప్లాయీ కోడ్, క్యాడర్, గెస్టెడా, నాన్ గెస్టెడా, బిల్ ఐడి, సో వాళ్ళ డిపార్ట్మెంట్ అవన్నీ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మీరు చూసుకుంటే బేసిక్ డీటెయిల్స్లో ఎంప్లాయీ నేమ్ ఉంది, మొత్తం వాళ్ళ ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, సో ఎప్పుడు గవర్నమెంట్ సర్వీస్లో ఎంటర్ అయ్యారు, డేట్ ఆఫ్ రిటైర్మెంట్ డేట్ కూడా వస్తుందన్నమాట. సో అలానే ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్లో పైన చూసినట్టు మీరు పే స్లిప్లు కూడా చూసుకునే అవకాశం ఉంది. మిగతా ఆప్షన్స్ ఉన్నాయి, పెన్షన్ ప్రపోజల్, జీపీఎఫ్ గురించి, సో అలానే వర్క్ లిస్ట్ అని, హెచ్ఆర్ ప్రొసీడింగ్స్ అని, ఇవన్నీ లీవ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ప్రస్తుతానికి వీటిలో మనకేం చేయాల్సింది లేదు. సో జస్ట్ మీరు లాగిన్ పాస్వర్డ్ సెట్ చేసుకొని లాగిన్ అయ్యి చూసుకుంటే ఇలాంటి స్క్రీన్ కనబడుతుంది. సో ఈ ఫ్లేలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరింత సమాచారం కోసం స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.